నాయకుడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగుదేశం అంటే అభిమానం, సైకిల్పై సవారీ చేయడం అంటే ఆనందం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయమన్న నినాదం, పేదల జీవితాల్లో జ్యోతులు నింపాలని, ఆ వెలుగు తాను చూడాలన్న మనస్తత్వం. ఆయనే తెలుగుదేశం పార్టీ ఏపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు. గతంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తనలోని నిబద్ధతను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ సెల్ బాధ్యతలు అప్పగించారని చెబుతూ ఉంటారు ఎంఎస్ రాజు. మాదిగల ఉపకులాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తోన్న రాజు బుడగ జంగాలకు ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు చేశారు. మరి ఇప్పుడు ఎస్సీ సెల్ బాధ్యతలు మోస్తోన్న ఎంఎస్ రాజు అంతరంగం ఏమిటి? ఆయన మనసులో ఏముంది? నమస్తే, నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నా పేరు ప్రవీణ్. ఇవాళ మన నాయకుడు ఏపీ టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మన దగ్గర ఉన్నారు. రాజు గారు, కంగ్రాట్స్ అండి. ముందుగా చిన్న వయసులో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. అసలు ఎలా అనిపిస్తుంది? ధన్యవాదాలు. చంద్రబాబు గారు పిలిచి మీ మీద ఇంత బరువు బాధ్యతలు పెట్టారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న పార్టీ దళిత విభాగానికి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు నిజంగానే గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఏ నమ్మకంతో అయితే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు, పార్టీ అధిష్టానం ఏ నమ్మకంతో అయితే నాకు ఎస్సీసీఎల్ విభాగానికి ఇంత చిన్న వయసులో రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారో అంతే చిత్తశుద్ధితో, నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో విజయానికి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఎలక్షన్ ఇంకొక 2 నెలలు జనరల్ ఎలక్షన్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు. 2 నెలల ముందు మీకు మీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. అంటే ఎట్లా ప్రచారం చేయబోతున్నారో ఎలక్షన్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయి ఏంటి అసలు? ఈ 2 నెలల కాలంలో మాకున్న విభాగంతో ఎస్సీసీఎల్ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల గ్రామీణ స్థాయి నాయకులందరితో సమావేశాలు ఏర్పాటు చేసి దళితుల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి తపనని, ఆయన మా అభివృద్ధి కోసం, దళిత సంక్షేమం కోసం రూపొందించినటువంటి సంక్షేమ పథకాలని గ్రామాన ఇంటింటికి ప్రచారం చేసే బాధ్యతని ఈ రాష్ట్ర ఎస్సీసీఎల్ కమిటీ తరపున తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి గత ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో ఎస్సీ కార్పొరేషన్ని మూసివేసేటువంటి పరిస్థితి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఔటర్ రింగ్ రోడ్డుకి, ఇడుపులపాయ లాంటి వాటికి మా నిధుల్ని ఉపయోగించుకున్నటువంటి చరిత్ర ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో దళిత సంక్షేమం కోసం ఉన్నటువంటి పథకాలని రద్దు చేసిన ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తానే ఎస్సీ కార్పొరేషన్కి జీవం పోసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని సక్రమంగా అమలు చేస్తూ దళిత వాడలు, గిరిజన వాడల్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత నిరుద్యోగులకి, దళిత యువతులకి పెద్ద కొడుకుగా, అన్నగా, తండ్రిగా అన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల అభివృద్ధిలో ముందున్నారు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే. వీటన్నిటినీ మేము గ్రామీణ ప్రాంతాల్లో, దళిత వాడల్లో, గిరిజన వాడల్లోకి తీసుకెళ్ళి ఈ ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో, ఎంత చిత్తశుద్ధితో దళిత సంక్షేమం పట్ల ఉన్నారో, ఆయన నిబద్ధతని, నిజాయితీని, మన వర్గాల పట్ల ఉన్న ఆయన చూపుతున్నటువంటి కరుణని గ్రామీణ ప్రాంతాల్లో దళితుల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు పార్టీ నాయకుడి గురించి కానీ, అధిష్టానం నుంచి కానీ మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? ఈ ఎస్సీసీఎల్ని ఏ రకంగా బలోపేతం చేయబోతున్నారు అసలు? మా ముఖ్యమంత్రి గారు పదవి ఇచ్చిన తర్వాత కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆల్ ద బెస్ట్, నిజాయితీతో పనిచేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడం జరిగింది తప్ప ఎటువంటి ఒత్తిడికి లోనయ్యే విధంగా లేదా ఒక బాధ్యతని నెత్తి మీద రుద్దే విధంగా అటువంటి చర్యలేమీ లేవు. ఎంతో ప్రశాంతంగా ఆయన నన్ను ఆశీర్వదించారు. అంతే ప్రశాంతంగా నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ పట్ల పనిచేస్తాం. ఇప్పుడు చూసుకుంటే అంటే ఎలక్షన్స్కి ఓవరాల్గా మన రాష్ట్రంలో చూసుకుంటే ఒక 25 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. స్టేట్ వైడ్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీటిలో ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు తిరిగి? ప్రత్యేక ఏమైనా కార్యాచరణ ఏమైనా ఉందా మీకు? ప్రత్యేక పక్కాగా ఉంటుందండి. ముందు గతంలో నాకంటే ముందు వర్లరామయ్య లాంటి నేతలు ఈ పదవిని చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అవుతూ నా మార్కుని నేను పెట్టుకునే విధంగా పార్టీలో
175 నియోజకవర్గాల్లో ఎస్సీసీఎల్ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు, ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసి గతంలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ లేదా ఇతర పార్టీల అనుబంధ సంఘాల మాదిరి నామమాత్రంగా ఉంచకుండా ఒక నిబద్ధతతో పనిచేసే విధంగా, నాయకత్వాన్ని పెంచే విధంగా, పెంచిన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మేలు చేసే విధంగా నాయకత్వాన్ని పెంపొందిస్తాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో అయితే అన్ని వర్గాల ప్రజల పట్ల, ఈరోజు మీరు చూసుకుంటే లోటు బడ్జెట్ ఉంది, అయినప్పటికీ సామాజిక పింఛన్లు, ఎన్నికల మేనిఫెస్టోలో నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆకలి బాధలు, అవమానాలు, వృద్ధుల యొక్క కష్టాలు తెలుసుకొని ఈరోజు 2000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఇలాంటి అనేక సామాజిక పెన్షన్లు ఇస్తూ ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడిలా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న పనిని మేము తెలియజెప్తాం తప్ప ప్రత్యేకించి ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం లేదు. మా పార్టీ విధానాలని, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని, సంక్షేమ పథకాలని, ఆయన ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని, అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని, కష్టకాలంలో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనని ప్రజలకు తెలియజెప్తాం తప్ప ప్రత్యేకించి మాకంటూ పెద్ద ప్రణాళికలతో పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దళితుల కోసం, ప్రత్యేకించి ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో వాటిని అట్టడుగు వర్గాలకు కొంత చేరుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని అంటే ఎస్సీలకి మీరు ఈ పథకాలు కానీ, వస్తున్న ఫండ్స్ కానీ వీటిలో కొంత ఎట్లా మీరు దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు? ఏదైనా సీఎం గారితో ఏదైనా మాట్లాడారా ఏంటి అసలు? ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాల అణిచివేత, కొన్ని వేల సంవత్సరాల వివక్షత, విద్యకు దూరం కాబడినటువంటి సమాజం, అభివృద్ధికి దూరం కాబడినటువంటి సమాజం, విద్యకు అభివృద్ధికి ఆర్థిక పరంగా ఎప్పుడైతే నోచుకోలేనటువంటి కులాలు ఉన్నాయో అవి కేవలం దళిత గిరిజనులు మాత్రమే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల, రిజర్వేషన్ల వల్ల, ఆయన స్ఫూర్తి వల్ల ఈరోజు దళితులు కూడా విద్యాపరంగా చైతన్యవంతులై వివక్షతను, అణచివేతకు దూరంగా సమాజాన్ని మార్చేందుకు ఉద్యమాలు చేస్తూ ఈరోజు గౌరవించబడుతున్నారు దళిత గిరిజనులు. అయితే గత ప్రభుత్వాలు బడ్జెట్లన్నీ కాగితాల వరకే పరిమితం, పేపర్ల వరకే పరిమితం అయ్యేటివి. ప్రస్తుత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే సంక్షేమం కోసం బడ్జెట్ని కేటాయించాడో ఆ బడ్జెట్ ప్రతి రూపాయి దళితులకు చేరే విధంగా ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎస్సీ కార్పొరేషన్ని తీసుకుంటే గతంలో ఎన్ఎస్ఎఫ్ డీసీని ఈ పథకాలు మాకొద్దు అని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎన్ఎస్ఎఫ్డిసి పథకం కావాల్సిందని మళ్ళీ కేంద్రానికి లేఖ రాసి మళ్ళీ ఆ పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం వల్ల దళిత నిరుద్యోగులకు ఈరోజు ఇన్నోవా కార్లు కావచ్చు, భూమి కొనుగోలు పథకం ద్వారా ఎకరాకి 18 లక్షల రూపాయలు ఇచ్చి రైతుల ద్వారా భూములు కొనుగోలు చేసి నిరుపేద దళితులకి ఇవ్వడం అనేది, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వేల సంవత్సరాల వెనుకబాటుతనాన్ని కొద్ది కాలంలోనే ముందుకు అభివృద్ధి చెందాలంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు గతం నుంచి ఉంటే మా వాళ్ళ అభివృద్ధి జరిగేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో చిత్తశుద్ధితో, ముందు చూపుతో, భావితరాల భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికలు. ఈరోజు మా వర్గాల్లో ఐఏఎస్, ఐపీఎస్లు చదవాలంటే చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్టీఆర్ విద్యోన్నతి ఇలాంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు, ఉన్నత చదువులు చదువుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. అన్ని రంగాల్లో దళితులు అభివృద్ధి చెందాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేస్తూ, అదేవిధంగా నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే వ్యక్తిగత పనులు, ఈరోజు ఇన్నోవాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఇలాంటి స్కీముల ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఈరోజు లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రణాళిక ఉంది. అయితే రాజుగారు, వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు కూడా సింగనమల నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తి, ఎంఆర్పిఎస్ రాజుగా అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలా సాధ్యం? ఎలాంటి కార్యక్రమాలతో మీరు పైకి వచ్చారని చెప్పచ్చు? సింగనమల మండలం మారుమూలపల్లె అలంకరాయనపేట అనే గ్రామం, 100 ఇళ్ళు ఉన్నటువంటి గ్రామం మాది. అన్ని కులాలు కలిసి 100 ఇళ్ళు ఉన్నటువంటి గ్రామం.
చిన్నప్పటి నుంచి వివక్షత అణచివేతని దగ్గరగా అనుభవించి ప్రత్యామ్నాయం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుల పుస్తకాలు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి మహనీయుల పుస్తకాలు చదివి చైతన్యవంతమై వివక్షతతో బాధపడుతున్న సమయంలో ఎంఆర్పిఎస్ వచ్చింది. ఆ ఎంఆర్పిఎస్కి ఆకర్షితులమై మండల స్థాయి నుంచి పనిచేసి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు పనిచేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి భూముల కోసం నిరంతరం ఫైట్ చేయడం జరిగింది. మిగులు భూములు పంచాలి, జిల్లా వ్యాప్తంగా ఉన్న భూములు పంచాలని అన్ని వర్గాల పేదల కోసం పనిచేయడం జరిగింది. ముఖ్యంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు 1700 మంది దళిత రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగింది. మేము చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షకి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మద్దతు ఇవ్వడం, అసెంబ్లీలో లేపాక్షి హబ్బు భూముల్ని వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం అని ఒక జీవో రావడం, ఇలాంటి అనేక ఉద్యమాలు, మైక్రో ఫైనాన్స్ వల్ల అన్ని వర్గాల ప్రజలు బాధింపబడుతుంటే వాటికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇలా అనేక ఉద్యమాల్లో బీసీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీల కోసం ఎక్కడ ఉద్యమాలు జరిగినా నా వంతు ప్రయత్నంగా నేను ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ ఈరోజు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎంఆర్పిఎస్ స్థాపకుల్లో నేను ఒక్కడిగా ఉండి మిగతా జిల్లాల్లో దళిత నాయకత్వాన్ని అంతా కలుపుకొని అనేక ఉద్యమాలు చేయడం వల్ల అది సాధ్యమైంది. రాజుగారు చెప్పినట్టు ఎంఆర్పిఎస్లో చాలామంది పనిచేశారు. దశలుగా మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుకుంటూ రాష్ట్ర స్థాయికి ఎదిగారు. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు గుర్తింపు ఉంది. ఎట్లా అంటే మీరు ఈ పార్టీలో ఒక పార్టీలాగా నిర్మించబడిన ఎంఆర్పిఎస్ దాంట్లో మీరు ఎట్లా రాణించగలిగారు? అసలు నిరంతర ఉద్యమాలు, ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేయడం, అనేక అంశాల్లో పోరాటాలు చేయడం, నిరంతర ఉద్యమాలే మమ్మల్ని నాయకులుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎంఆర్పిఎస్ నాయకులుగా తయారు కాబడ్డారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి నాయకత్వం ఉంది. ఎంతోమంది నాయకుల్లో నేను ఒక్కడిని తప్ప నాకంటూ పెద్ద ప్రత్యేకత లేదని చెప్పి ఈ దళిత ఉద్యమ పోరాటంలో సుదీర్ఘ పోరాటం చేశారు. ఎన్నో సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి. ఇప్పటికీ కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి? వాటిని ఎట్లా టేకప్ చేయబోతున్నారు? అసలు దళిత ఉపకులాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల, రిజర్వేషన్ల వల్ల కొన్ని కులాలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో కొంచెం ముందుకు వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పటికీ ఈ దళిత ఉపకులాల్లో వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఉపకులాలు ఉన్నాయి. అటెండర్ ఉద్యోగానికి కూడా నోచుకోలేనటువంటి ఉపకులాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఎస్సీ కార్పొరేషన్ ప్రభుత్వ రుణం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుంటే ఈ బేడ బుడగజంగం అనే కులం ఎస్సీ 59 కులాల్లో ఒక కులం. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు 144 జీవో ఇవ్వడం వల్ల వాళ్ళు ఈరోజు ఏ కులానికి చెందిన వాళ్ళు కాకుండా ఇప్పటికీ కులం సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తూ పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ నాయకత్వంతో తీసుకెళ్ళి మాట్లాడిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 144 జీవోని రద్దు చేసి బేడా బుడగజంగం కులానికి ఎస్సీల్లో ఏ సంక్షేమ పథకాలు, ఏ రిజర్వేషన్లు అయితే ఎస్సీలు అనుభవిస్తున్నారో వాటన్నిటికీ అర్హుణ్ణి చేస్తానని చెప్పేసి ఆ వేదిక పైన హామీ ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన క్యాబినెట్లో ఈ సమస్య జేసీ శర్మ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన క్యాబినెట్లో ప్రస్తావనకు వచ్చింది సమస్య. నెక్స్ట్ క్యాబినెట్లో తీర్మానం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెల్లి లాంటి ఉపకులాలు ఉన్నాయి. ఇలాంటి ఉపకులాలు అన్నిటినీ కూడా సమాయత్తం చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా చిన్న చిన్న సమస్యల కోసం పోరాటాలు చేసే వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు, దళితుల సమస్యల్ని, మా వర్గాల సమస్యల్ని, మా ఉపకులాల సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కార మార్గాలు ప్రభుత్వం ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ కులాలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. అయితే మీరు జనరల్గానే రాజుగానే ఒక దళిత నాయకునిగా బాగా ఎదిగారు. టీడీపీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అసలు టీడీపీతో మీ అనుబంధం ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే అణగారిన వర్గాల కోసం. తెలంగాణ ప్రాంతంలో సాయుధ తెలంగాణ పోరాటం పుస్తకాలు చదివినప్పుడు అక్కడ దళిత, గిరిజనులు, బీసీలు
దొరలకి కాలముక్తం బాన్సన్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని రూపుమాపినటువంటి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు దళితులకు రాజకీయంగా పెద్ద స్థాయిలో గుర్తింపు లేనప్పుడు ఒక మాదిగకు మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి మహేంద్రనాథ్ని చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాదిగలకు కావచ్చు మాలలకు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే రాజకీయంగా గుర్తింపు వచ్చింది. సామాజిక న్యాయం, సమన్యాయం, సమతుల్యత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కులాల జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయంగా పదవులు కానీ లేదా ఇతరత్ర బడ్జెట్ కానీ ఏదైనా కానీ కులాల వారీగా కులాల అభివృద్ధి కోసం సామాజిక న్యాయాన్ని పాటిస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇష్టం. అందులోనూ ముఖ్యంగా నేను నందమూరి బాలకృష్ణకి చిన్నప్పటి నుంచి వీరాభిమానిని. ఈ అన్ని కారణాలు తెలుగుదేశం పార్టీ వైపు పోవడానికి కారణం. ముఖ్యంగా అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి మాదిగలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక అనుబంధం అంటే నేను ఉద్యమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులతోనే సన్నిహిత సంబంధాలు ఉండడం, తెలుగుదేశం పార్టీతోనే దళితుల అభివృద్ధి సాధ్యం అని చెప్పి నమ్మే తెలుగుదేశం పార్టీ. చాలా నియోజకవర్గాల్లో మేజర్ ఓటు బ్యాంకు అంటే ఎస్సీ కమ్యూనిటీ పరంగా గవర్నమెంట్ పైన ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నారు? దీన్ని ఎట్లా పార్టీకి మీరు ఉపయోగపడదలుచుకున్నారు? మా సామాజిక వర్గంలో గతంలో కొంచెం ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్టు మాట వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించి జీవో నెంబర్ 25 సంక్షేమ రంగాల్లో ఏ కులం జనాభా దామాస ప్రకారం సంక్షేమ ఫలాల్లో వర్గీకరణ అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో డప్పు కళాకారులకి పెన్షన్ ఇచ్చే విధానం, చర్మకార వృత్తి కలిగిన వాళ్ళకి ఒక ప్రత్యేక బడ్జెట్తో వాళ్ళ ఆర్థిక అవసరాలకు లోన్ల రూపంలో బడ్జెట్ రిలీజ్ చేయడం, ఇవి కాకుండా ఎప్పటి నుంచో మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి డిమాండ్ మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని, దాన్ని కూడా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు మిగతా విషయాల్లో కూడా దళితులో ఉన్నటువంటి ఉపకులాలు అన్నింటిలోనూ కూడా వాళ్ళ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మా సామాజిక వర్గంతో పాటు మా సోదర సామాజిక వర్గాలని అన్నిటినీ కలుపుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, ప్రభుత్వం మన ఆర్థిక అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవని ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తాం. అయితే చంద్రబాబు గారు రోజుకొక ప్రకటనలు ఎలక్షన్ నేపథ్యంలో వస్తున్నాయి చూస్తున్నాం మనము. నిన్న మహిళలకి 10,000 రూపాయలు కుంకుమ పసుపు కావచ్చు, త్వరలో రైతు రుణమాఫీ, ఇంకా రాయితీ కూడా వస్తున్నాయని చెప్తారు. ఈ రకంగా దళితులకు ఏమైనా ప్రణాళిక ఏదైనా ఉందా భవిష్యత్తులో? కానీ మీ ద్వారా ఏదైనా సీఎం గారు ద్వారా మీరు ఏదైనా సూచనలు ఏమైనా చేశారా? నేను భవిష్యత్తులో ఏమైనా రాబోతున్నాయా? దళితులు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని సామాజిక వర్గాల పట్ల, ఆ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి డిమాండ్ల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కొంతమందికి అవగాహన లేదు, కొంతమందికి అవగాహన ఉన్నా చేసేటువంటి పరిస్థితి లేదు మిగతా రాజకీయ పార్టీలకి. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల పట్ల అవగాహన ఉంది, ఆ కులాల డిమాండ్ల పట్ల అవగాహన ఉంది, దళితుల పట్ల మరీ ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధను చూపుతా ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేక ప్రణాళికతోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఉండబోతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఇందుకోసం మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా దళితుల అభివృద్ధికి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళికని ముఖ్యమంత్రి గారి ముందుకు తీసుకెళ్ళబోతాము. ఈ ప్రతిపక్షాల్లో ఉంటే చంద్రబాబు హామీలు నెరవేరట్లేదనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. గతంలో హామీలు ఇచ్చాడు, రాష్ట్రంలో ఏ ఒకటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పథకం ప్రవేశపెడుతున్నారని చాలామంది విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రంలోకి కట్టుబట్టలతో రావడం జరిగింది. ఏ హామీని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒక పక్క పట్టుసీమని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి ఈరోజు అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి రైతుల కష్టాలు తీరుస్తూ ఈరోజు
70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఈరోజు నదుల అనుసంధానం జరిగింది. పట్టుసీమ పూర్తయింది. ఈ అనంతపురం రాయలసీమ జిల్లాల్లో దాదాపు 70% చెరువులు ఈరోజు నిండినాయి. ఒక పక్క పరిశ్రమలు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే ఈ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం చూసో, భూములు చూసో, లేదా ఇతరత్ర అవకాశాలను చూసి రావడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారని ఒక బ్రాండ్ని చూసి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ అనంతపురం జిల్లాను తీసుకుంటే 9,775 ఎకరాలు లేపాక్షి భూములకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. శంకుస్థాపనలు తప్ప పరిశ్రమలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. లేపాక్షి నాలెడ్జ్ భూములు ఇతర రాష్ట్రాల బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని 10,000 కోట్ల రూపాయలు తీసుకొని అక్కడ ఒక శంకుస్థాపన బండలు తప్ప పరిశ్రమలు లేవు. దాని పక్కనే కియా పరిశ్రమకి శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. రేపు 29వ తారీఖు కార్లు రోడ్డు మీదకి రావడం జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం పరిశ్రమలు తీసుకుంటే వాన్పిక్ సెజ్ భూములు కానీ, బ్రాహ్మణి స్టీల్స్ భూములు కానీ, లేదా ఇతరత్ర పరిశ్రమల కోసం తీసుకున్నటువంటి భూములు సేకరించబడ్డాయి తప్ప ఎక్కడే కానీ పరిశ్రమలు రాలే. నారా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్లో కూడా ఒకవైపు పేదల సంక్షేమం, ఒకవైపు దళితుల సంక్షేమం, మైనార్టీల సంక్షేమం, గిరిజనుల సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిశ్రమలు కానీ, ఈరోజు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇలాంటివన్నీ కూడా బడ్జెట్ లేనప్పటికీ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడు. ఒకవైపు 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్దారులకు పెన్షన్ వస్తూ ఉంది. ఏ హామీల్లో విఫలమయ్యాడు? ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాడు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఉన్నాడు. ఇవ్వకుండా కూడా ఈరోజు 1000 రూపాయలు పింఛన్ ఉండేది. కేవలం వృద్ధులు, వికలాంగులు, వితంతువుల యొక్క కష్టాలని, బాధల్ని చూసి 2000 రూపాయలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇచ్చిన హామీని వెనక్కి తీసుకొని వెనక్కిపోయినటువంటి సందర్భం అయితే లేదు. ఈ 2019 ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి మీకు? మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎట్లా విన్ కాబోతున్నారు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వాన్ని అమలు చేస్తుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం లాంటి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, భావితరాల భవిష్యత్తు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులాలు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఆయన ప్రత్యేక ప్రణాళికతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. కాబట్టి కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంటుంది. కష్టపడే నాయకుడిని గుర్తించడం తెలుగు ప్రజల యొక్క నైజం. ఖచ్చితంగా 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏవైనా రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం లాంటి ప్రాజెక్టులు అవి కూడా 2019లో పూర్తయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సవినయంగా విన్నపం చేసుకుంటా ఉన్న పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విధి విధానాలు చూడండి. ఈరోజు 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీ ఇన్ఛార్జీలుగా ఓసీలకి 2-3 సామాజిక వర్గాలకే ఇవ్వడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్లమెంటు వరకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఫెడరేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా. ఫెడరేషన్ల విషయానికి వస్తే గత 10 సంవత్సరాల కాలంలో బీసీలకి ఫెడరేషన్లకి ₹1 ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఫెడరేషన్లకి చైర్మన్లు నియమించినటువంటి పాపాన పోలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాల్లో ఫెడరేషన్లు అన్నిటికీ చైర్మన్లని, కార్యవర్గాన్ని నియమించి, బడ్జెట్ని నియమించి, ఆదరణ 2 లాంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని కులాలకు దగ్గరయ్యే విధంగా, అన్ని కులాలకు ఆర్థిక అభివృద్ధి కలిగే విధంగా ప్రభుత్వం నుంచి ఈరోజు దాదాపు 1 కోటి మంది ప్రజలు లబ్ధిదారులుగా ఈరోజు ఉన్నారు. ప్రతి లబ్ధిదారుణ్ణి చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఈ కష్టకాలంలో ఈ రాష్ట్రం కోసం నిలబడినటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం కోసం కష్టపడినటువంటి విధానం ఏదైతే ఉందో, ఇప్పటికీ రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు
చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తానా. ఏమీ చేయనటువంటి కేసీఆర్నే మళ్ళీ గెలిపించినారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పా, దళితుల్ని ముఖ్యమంత్రి అని చెప్పా, అనేక పథకాలు ఏవి కూడా లేవు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అమలు చేయలేదు. వీటన్నిటినీ అమలు చేసినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆయన్ని చూసి, ఆయన కష్టాన్ని చూసి, ఆయన తపను చూసి, ఆయన చిత్తశుద్ధిని చూసి, ఆయన నిజాయితీని చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ఆయనకు పట్టం కడతారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. గత ఎన్నికల్లో చూసాం, చంద్రబాబు వెళ్ళాడు, కేసీఆర్ జగన్ కలికి కానీ తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. టీఆర్ఎస్ నేతలు టీడీపీకి పదే వార్నింగ్ ఇస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఆయన రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడమే, అంతకుమించి ఏమీ లేదు. ఆయన వస్తేనో, లేదా అసావుద్దీన్ ఓవైసీ వస్తేనో, శ్రీనివాస్ యాదవ్ వస్తేనో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మూర్ఖంగా ఏం లేరు. కేసీఆర్తో జగన్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక ఆర్థిక తోడ్పాటు ఏమైనా లభిస్తుందేమో తప్ప 100 కోట్లు 200 కోట్లు అంతకు మించి ఎటువంటి ప్రయోజనము ఉండదు. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు, 165 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారు. ధన్యవాదాలు రాజు గారు. సో ఇది ఇవాళ నాయకుడి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV. ఎస్, ఇది ఇవాల్టి నాయకుడు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.